యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ, సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 1 అధ్యాయం 20వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. సామెతల గ్రంథం మొత్తం 30 అధ్యాయాలు మనకు జ్ఞానం మంచి స్త్రీలాగా, చెడుతనం జార స్త్రీలాగా చూపించబడుతుంది. అలాగే 31వ అధ్యాయం మొత్తం మంచి స్త్రీ లక్షణాలు చూపించబడింది. ఎందుకంటే గొర్రెపిల్ల పెండ్లి విందులో దేవుడైన యేసుప్రభు వారు మంచి జ్ఞానం గల స్త్రీని అనగా సంఘాన్ని వివాహం ఆడాలని ఇష్టపడుతున్నారు. కాబట్టి సంఘం ఎలా జీవించాలని సామెతల గ్రంథం అంతా వివరించారు. జ్ఞానం వీధులలో కేకలు వేయుచున్నది అంటే మనము జ్ఞానం పొందుకోవడం సులువైన విషయమే. దేవుణ్ణి జ్ఞానం అడిగితే తప్పక మనకు ప్రసాదిస్తారు. జ్ఞానం పొందటం కష్టమైన పని కాదు అని మనకు అర్థమవుతోంది. సామెతల గ్రంథం మొత్తం జారస్త్రీకి దూరంగా ఉండాలి అని సూచిస్తుంది. అంటే మనం చెడ్డ సంఘంగా ఉండకూడదని యేసయ్య భావిస్తున్నారు. ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం. ఇద్దరు స్త్రీలు పక్కపక్క ఇళ్లలో ఉంటారు. ఇద్దరు దేవుని నమ్ముకున్న స్త్రీలే. ఇద్దరు బిజినెస్ కూడా పక్కపక్క షాపులే, బేకరీలు నడిపేవారు. అయితే అందులో ఒక స్త్రీ ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తూ దేవుని వద్ద నుండి జ్ఞానం పొందుకుంటూ ప్రశాంతంగా తన కుటుంబం, తన బిజినెస్ చూసుకుంటూ ఉంటుంది. ఇంకొక స్త్రీ ఇరుగు పొరుగు ముచ్చట్లు, లేనిపోని గొప్పలు చెప్పుకుంటూ దేవునితో సరైన సహవాసం లేక, దైవజ్ఞానం సరిగా లేక ఉంటుంది. ఒకసారి ఆ ఊర్లో బేకింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తారు. అందులో నెగ్గిన వారికి మంచి క్యాష్ ప్రైజ్తో పాటు వారి బేకరీకి, వారి ఫుడ్ ఐటమ్స్కి టాప్ రేటింగ్ ఇస్తారు. అందులో ఈ స్త్రీలు ఇద్దరూ పాల్గొంటారు. దైవజ్ఞానం కలిగిన స్త్రీ ప్రార్థన చేసుకుని వినయంతో పోటీలోనికి వెళ్తుంది. ఇంకొక స్త్రీ నేనే ఖచ్చితంగా గెలుస్తాను, నా బేకరీనే ఈ ఊర్లో టాప్ బేకరీ అవుతుంది, మీకు మంచి మంచి డిస్కౌంట్స్ ఇస్తాను అంటూ గొప్పలు చెప్పుకుంటూ పోటీలోనికి వెళ్తుంది. జ్ఞానం లేని ఆమె తన తొందరపాటు వల్ల కేక్ మాడిపోతుంది. దాన్ని క్రీమ్స్తో డెకరేట్ చేసి తన కేక్నే హైలైట్ చేయాలి అనుకుంటుంది. కానీ వినయంతో వెళ్ళిన ఆమె తొందరపాటు లేకుండా వారిచ్చిన సమయంలో మంచి రుచికరమైన, ఆకర్షణీయమైన కేక్ను తయారు చేస్తుంది. జడ్జెస్ కేక్ తిని వినయం గల స్త్రీ చేసిన కేక్ చాలా రుచిగా ఉండటంతో ఆమెనే విజేతగా ప్రకటించి క్యాష్ ప్రైజు మంచి రేటింగ్తో సర్టిఫికేట్ ఇస్తారు. గర్వంతో వెళ్ళిన స్త్రీకి పైన డెకరేషన్స్ రుచి కన్నా లోపల ఉన్న కేక్ రుచి బాగుండాలి, ముందు బేస్ సరిగా లేదు, మాడిపోయింది అని రిమార్క్ ఇచ్చారు. గర్వం కలిగిన స్త్రీ కోరుకున్న టాప్ పొజిషన్ వినయం కలిగిన స్త్రీకి ఆమె బేకరీకి వచ్చింది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. దేవుడు జ్ఞానం కలిగిన సంఘంనే వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మనం జ్ఞానం పొందుకోవాలంటే అది మనకు దేవుడే ఇవ్వాలి. కాబట్టి మనం వినే స్వభావం కలిగి, కల్మషం లేకుండా, నాకే అన్నీ తెలుసు అనుకోకుండా ఎక్కువ సమయం దైవజ్ఞానం పొందుకోవటానికే దేవుని అడగాలి. దైవజ్ఞానం అనేది పొందుకోలేనంత కష్టమేమీ కాదు. దేవునితో సమయం గడిపితే ఆయనే ధారాళంగా దయచేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. మేము మీరు ఇష్టపడే జ్ఞానం గల వధువు సంఘంగా ఉండేందుకు సహాయం చేయండి. మేమెప్పుడూ చెడుతనం వైపు వెళ్లకుండా సహాయం చేయండి. మేము మీతో సమయం గడిపి జ్ఞానం సంపాదించుకునేందుకు ఆసక్తి కలిగి ఉండేలా చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు జ్ఞానం కలిగి
చెడుతనానికి దూరంగా ఉంటూ మంచి సంఘంగా ఉండేందుకు సహాయం చేయండి. వారి కుటుంబంలో నుండి వ్యాధి, లేమిని తీసివేసి స్వస్థత, సమృద్ధిని దయచేయండి. కదలని నిలకడగల ఆర్థిక సమృద్ధిని వారికి దయచేయండి. వారికి జయ జీవితం దయచేయండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు.